మాటన ఓటెయ్యకు ప్రజాస్వామ్యాన్ని కాటెయ్యకు అనే నినాదంతో చేవెళ్ల పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు సివిల్ ఇంజనీర్ ఈసరి సూర్యప్రకాష్ రెడ్డి. నాణ్యమైన విద్య, ఆరోగ్య, బీమా, సత్వర న్యాయం, అవినీతి నిర్మూలన, రాజకీయ సంస్కరణలు, అధునాతన గ్రామాల అభివృద్ధి అనే ముఖ్యమైన భరోసాతో ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈసరి సూర్యప్రకాష్ రెడ్డి. అధికార పార్టీ ఒత్తిడి అన్నట్టు నువ్వు అధికారంలోకి వస్తే నువ్వు కూడా అంతే ప్రకాష్ రెడ్డి. నేను ఎన్హెచ్ఏకి టెక్నికల్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తా ఉన్నాను. నేను గత సంవత్సరం 2023లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయడం జరిగింది. సో దానిలో మనం 5వ ప్లేస్ సాధించడం జరిగింది. ముఖ్యమైన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ తర్వాత నా స్థానం ఉండడం జరిగింది, 5వ స్థానం. సో దానికి సహకరించిన బంధుమిత్రులు అండ్ ఓటర్స్ అండ్ మీడియా అండ్ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. సో అదే స్ఫూర్తితో అదేవిధంగా అందరూ నన్ను ప్రోత్సహించడంతో నేను ఎంపీగా కాంటెస్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. సో ఇంతకుముందు లాగే నాకు ఇప్పుడు కూడా మద్దతు అందరు తెలుపుతారని ఆశిస్తూ నేను ముఖ్యమైన ఏజెండా ఏదైతే ఈరోజు మీటింగ్ దేని గురించి కండక్ట్ చేస్తానని చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా అంటే మనం ఇంతకుముందు ఈ మీడియా ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్లో మన కమిట్మెంట్ ఇచ్చిన విధంగా ఇది ఈరోజు ఒక రోజుతో కాదు, మనం ఇది కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. సో అదే స్ఫూర్తితో మనం మొన్న ఎలక్షన్స్లో జరిగిన ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని అనాలిసిస్ చేసి అండ్ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కొన్ని సూచనలు, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ సజెస్ట్ చేయడం జరిగింది. దానికి అక్నాలెడ్జ్మెంట్గా వాళ్ళు నాకు మెయిల్ పంపించడం జరిగింది. మేము మీ సూచనలను మేము తీసుకుంటా ఉన్నాము ఇంప్రూవ్ చేయడానికి సిస్టమ్ అనేది. సో అదేవిధంగా వేరే అంటే నేను న్యాయపరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజలందరికీ దానిని దృష్టిలో పెట్టుకొని కూడా మనం సుప్రీంకోర్టు వాళ్ళకి రాయడం జరిగింది. సో దాంట్లో మనకి ప్రజెంట్ ఉన్న అవైలబుల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, తర్వాత బిగ్ డేటా అనలిటిక్స్ కానీ, వీటితో ఏ విధంగా మనం సత్వర న్యాయం అందించగలుగుతాం జనాలకి. దానివల్ల ఎన్నో రకాలైన ఇబ్బందులు, అవినీతి కావచ్చు, మనకి జస్టిస్ లేట్ కావడం వల్ల, న్యాయం లేట్ కావడం వల్ల ఎన్నో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాటిని అన్నింటినీ అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అవినీతిని అరికట్టడంలో కూడా మనం ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది కొత్త సిస్టమ్ని డెవలప్ చేయడము, దానికి సంబంధించిన సూచనలను కూడా ఇవ్వడం జరిగింది. సిబిసికి కానీ, సిబిఐకి కానీ, ఏసీబీకి కానీ ఇవన్నిటికి సూచనలు ఇవ్వడం జరిగింది. నా పేరు ఈసరి సూర్యప్రకాష్ రెడ్డి. నేను ఎన్హెచ్ఏకి టెక్నికల్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను గత సంవత్సరం 2023లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యే